శ్రీశైలంలో కరివెన బ్రాహ్మణ సత్రం ప్రహారీ గోడ కూల్చివేత రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా స్థానిక ఎమ్మెల్యే ప్రోగ్బలంతో అధికారులు ఈ చర్యకు పాల్పడటం సనాతన ధర్మంపై దాడి చేయటమేనని వైసీపీ నేతలు మండిపడ్డారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ నేడు ఈ కూల్చివేతలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కరివెన సత్రం పైన దాడి యావత్ హిందూ ప్రపంచం, హిందూ సమాజం అంతా చిక్కుపడేలా నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కల్లారా చూసాం. తలదించుకునేలా చేశాడు హిందూ సమాజం. ఎప్పుడో కరివెన సత్రం అనేది నా నియోజకవర్గం సంబంధించినటువంటి కరివెన గ్రామస్తులు ఈ యొక్క కరివెన సత్రాన్ని 1889లో బ్రాహ్మణులందరూ కలిసి అది అగ్రహారంగా ఉండేది. దాని బ్రాహ్మణులంతా కలిసి ఒక కరివెన సత్రం పేదలకు అన్నదానం చేయాలి, వచ్చిన వారికి స్వామి దర్శనంకి వచ్చినటువంటి యావత్ ప్రజలందరికీ కూడా సత్రాన్ని ఏర్పాటు చేసుకొని సేవలు చేయాలనే ఉద్దేశంతో 1889లో ఆ కరివెన సత్రాన్ని స్టార్ట్ చేశారు. శివరాత్రి దాన్ని 5 రోజులు మాత్రమే కరివెన సత్రం ఆ రోజుల్లో ఉపయోగపడే విధంగా శివరాత్రికి ముందు 2 రోజులు, శివరాత్రికి ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు, 5 రోజులు ఈ కరివెన సత్రం వేలాది వందలాది మందికి అన్నదాన సత్రంగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటిది మనం అంతా చూస్తున్నాం. ప్రపంచం అంతా, భారతదేశం అంతా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ బ్రాహ్మణుల విలువేంటో